ఇటీవల తిరుపతిలో జర్నలిస్టుపై దాడి చేసి హత్య చేసిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ విశాఖ జిల్లా కార్యవర్గం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ సందర్భంగా విశాఖలో నిరసన తెలియజేస్తూ హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ విశాఖ జిల్లా అధ్యక్షుడు కిరణ్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లా వెంకటగిరి కోటలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి జర్నలిస్టులపై హత్యలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి విలేకరి నిన్న తెల్లవారుజామున వాకింగ్ అని బయటకు వచ్చిన నేపథ్యంలో గుర్తెలియని వ్యక్తులు ఒక ముగ్గురు వేట కొడవలతో అతనిపై దాడి చేశారు. అతను ఎంత వారిస్తున్నా సరే వినిపించుకోకుండా అతి కిరాతకంగా హతమార్చిన పరిస్థితి తెలిసింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే జర్నలిస్టులు అనేవాళ్ళు రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలకు సమాజానికి వారధిగా పనిచేస్తారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే వాటిని ఎండగడుతూ ప్రభుత్వం చేత ఆ పనులు అయ్యేలాగా వార్తలు రాస్తూ ఉంటారు. అయితే ఈరోజు మనం చూసుకున్నట్టయితే జర్నలిస్టుల మీద అనేక చోట్ల ఈరోజు మనం చూసుకున్నట్టయితే వెంకటగిరి కోట ఘటన కాకుండా అనేక చోట్ల కూడా ఈ పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం జర్నలిస్టులు అనే వాళ్ళకి ఎక్కడా కూడా రక్షణ లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటీవల కాలంలో అనేక రకమైన దాడులు, అంటే వార్తలు రాయకూడదా, చేసినటువంటి తప్పులు ఎత్తి చూపిస్తూ వార్తలు రాసినంత మాత్రాన జర్నలిస్టుల మీద దాడులు చేస్తారా? ఇది ఎంతవరకు సమంజసం? ఒకసారి అందరూ కూడా సమాజం కూడా ఒకసారి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. జర్నలిస్ట్ అనేవాడు తన వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తూ ఈరోజు మనం చూసుకుంటే ఎక్కడైనా సరే తప్పు జరిగితే వార్తలు రాస్తారు. అంతవరకే వాళ్ళకి ఆ పార్టీ ఈ పార్టీ లేకపోతే ఇంకోటని అంటగట్టడం మనం చూస్తూనే ఉన్నాం. ఏ పార్టీకి ఆ పార్టీ, ఇది ఆ ఛానల్ ఈ ఛానల్ అని చెప్పి లేదంటే ఆ పత్రిక ఈ పత్రిక అంటూ ఉంటారు. కానీ ఇక్కడ జర్నలిస్టులు అందరూ ఒకటే. జర్నలిస్టులు అందరూ కూడా ఒకే గొడుగు కింద ఉండేటువంటి వ్యక్తులు. ప్రజల సమస్యల్ని ప్రధానంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే జర్నలిస్ట్ యొక్క వృత్తి. అయితే ఈరోజు ఎక్కడైతే మనం చూసుకున్నట్టయితే ఈరోజు జరిగినటువంటి ఘటన అన్యాయం, జగన్మోహన్ రెడ్డిని అతి కిరాతకంగా హతమార్చడం అనేది దీన్ని ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరిగితే మాత్రం ఎవరి మీదైనా సరే ఏ చిన్న గీత పడ్డా సరే జర్నలిస్టులు అందరూ కూడా ఐక్యంగా, ఇటు యూనియన్లనే కాదు ఐక్యంగా పోరాడి వాళ్ళ సంగతి అయితే మాత్రం వాళ్ళంతైతే తేల్చడానికి యూనియన్ సిద్ధంగా ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ అంటేనే ఎక్కడ సమస్య ఉన్నా సరే ముందుండి ఉద్యమించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించే దిశగా ఏపీఎంఎఫ్ ముందుంటుందని అందరికీ తెలుసు. ఇది వాస్తవం. ఇంకో పక్క మనం చూసుకున్నట్లయితే ఈరోజు జరిగినటువంటి ఘటన చాలా విచారకరమైనది. ప్రభుత్వం ఎప్పటికైనా సరే జర్నలిస్టులకు రక్షణ కల్పించేలాగా ఒక ప్రత్యేకమైనటువంటి భద్రతను ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఒక చట్టాన్ని కూడా రూపొందించాల్సిన అవసరం కూటమి సర్కార్ పైన ఉంది. వీలైన త్వరగా ఎవరైతే నేరస్తులు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని హతమార్చారో ఆంధ్రజ్యోతి విలేకరి, అతనికి సంబంధించినటువంటి నేరస్తులు ఎవరున్నారో వెంటనే ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం ప్రభుత్వం సీరియస్గా తీసుకొని ఈ అంశాన్ని వెంటనే నేరస్తుల్ని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి ఏపీఎంఎఫ్ డిమాండ్ చేస్తుంది. నమస్తే అండి. ఈరోజు ఇక్కడ ఏపీఎంఎఫ్ మీడియా ఫెడరేషన్ మేము ఇక్కడ ఏకంగా ఎందుకయ్యామంటే వెంకటగిరి కోటలో జరిగిన దారుణమైన పరిస్థితి అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి అని ఆయన ఆంధ్రజ్యోతి రిపోర్టర్, ఒక విలేకరి తన పని తాను చేయడంలో తప్పుందా, చేయకూడదా, చేస్తే ఇలాంటి దుస్థితి పడుతుందా అని మా ఆవేదన వ్యక్తపరుస్తున్నాం. మహిళ కాదు, అటు పురుషులని కాదు, ఒక విలేకరికి ఎక్కడ న్యాయం జరుగుతుంది, ఎక్కడ రక్షణ ఉంది? రక్షణ అయితే ఎక్కడా లేదు. ఇది మొదటిసారి కాదు, చాలా దాడులు జరిగాయి. వాళ్ళ మహిళలకి కాదు, అటు పురుషులకి కాదు, చాలా దాడులు జరుగుతూనే ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది? చూస్తూ ఏం చేస్తుంది? అప్పటికప్పుడే ఏదో రేటింగ్స్కో లేకపోతే ఛానల్స్ వాటన్ని గురించి కాదు, కానీ మాకు రక్షణ ఏది? మేము పబ్లిక్లో తిరుగుతున్నాం, న్యూట్రల్గా ఉంటున్నాం. ఎవరి పార్టీ అని కాదు, ఆ పార్టీకి ఈ పార్టీకి మేము ఎవరికి మద్దతు ఇవ్వట్లేదు. ఎవరిని అన్యాయం జరిగితే అక్కడ మేము ఉంటున్నాం. లైక్ బ్రిడ్జ్ సార్ చెప్పినట్టు మేము వాళ్ళకి వీళ్ళకి ఒక వారధిగా ఉన్నప్పుడు మాకు రక్షణ ఏది? మాకు రక్షణ లేదు. దీని గురించి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎప్పటి నుంచో జరుగుతున్న దాడిని ఇంతవరకు ఎందుకు ఆపలేకపోతున్నారు? జర్నలిస్ట్ మీద ఎందుకు ఇంత చులకనా భావం ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా ప్రశ్నిస్తున్నాం. ఇది ఖండిస్తున్నాము. ఈ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల జరిగిన అన్యాయం ఏదైతే ఉందో వాళ్ళ కుటుంబానికి ఏం చేస్తున్నారు, నెక్స్ట్ నేరస్తులు ఎలా పట్టుకుంటారు, వాళ్ళకి ఏం శిక్షణ, నెక్స్ట్ వీటిని ఆపుతారా లేదా అనేది ఈ ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ గట్టిగా ప్రశ్నిస్తుంది ప్రభుత్వాన్ని. దీనికి మాకు సమాధానం చెప్పాలి. ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పి తీరాలి. భవిష్యత్తులో ఇక ముందు ఇలాంటివి జరగకుండా ఆపాలని మేము చెప్తున్నాం. మా డిమాండ్స్ ఇవేనండి, ఇంకేం లేదు.